ఫ్రెండ్స్, ఎవరికైనా సరే జాబ్ రావాలి అంటే ముందుగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి. మీకు 90% మార్క్స్ ఉన్నా కూడా ఇంటర్వ్యూలో కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. అలాగే దీనితో పాటు మీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ముఖ్యం. ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏం చేయాలి, ఆడ ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఫైనల్గా జాబ్ సాధించాలి, అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు చెప్పే సమాధానాలతో పాటు మీ బాడీ లాంగ్వేజ్ కూడా ముఖ్యం. ఈ టిప్స్ పాటిస్తే ఇంటర్వ్యూ దగ్గర నుంచి మంచి ఇంప్రెషన్ కొట్టేసి జాబ్ సంపాదించవచ్చు. ఇంటర్వ్యూలో మీ స్కిల్, క్వాలిఫికేషన్తో పాటు బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ చాలా ముఖ్యం. మీరు గదిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూయర్ పరిశీలిస్తుంటారు. దీన్ని బట్టి మిమ్మల్ని జాబ్కు సెలెక్ట్ చేయాలా వద్దా అనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. కూర్చున్నప్పుడు వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోవాలి. నడిచేటప్పుడు హుందాగా నడవాలి మరియు స్పీడ్గా, నెమ్మదిగా కాకుండా మధ్యస్థంగా కూల్గా నడవాలి. కుర్చీలో కూర్చునేటప్పుడు వెనక్కి ఒరిగి మాట్లాడడం, పదే పదే ముందుకు వంగటం చేయకూడదు. నిటారుగా కూర్చోవాలి. చేతులు కట్టుకోవడం, కాలు మీద కాలు వేసుకోవడం చేయకూడదు. షేకింగ్ అవ్వడం, గోళ్ళు కొరకడం, ఎక్కువగా కదలడం చేయకూడదు. 2 చేతుల వేళ్ళు ఎదురెదురుగా ఒకదానికొకటి తాకే విధంగా ఉంచుకోండి. దీనివల్ల కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. అసలే చూడకపోతే భయస్థులుగా భావిస్తారు. ఒక ప్రశ్న అడిగిన తర్వాత మనం సమాధానం చెప్తుండగా వారు బోర్గా ఫీల్ అవుతే వారి బాడీ లాంగ్వేజ్లో ఏదైనా నెగిటివిటీ సిగ్నల్ కనబడుతుందో చూసుకుంటూ సమాధానం చెప్పాలి. అప్పుడు మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ కావచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.